మనీ పర్స్ పుస్తకం రచయిత వంగా రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది 3వ భాగం. ఏది పొదుపు? 25 ఏళ్ల క్రితం స్కూలుకెళ్లే పిల్లవాడికి పావలా ఇస్తే సంతోషపడేవాడు. ఇప్పుడు 5 రూపాయలిచ్చినా ఇంతేనా అన్నట్టు మన వైపు పైకి క్రిందకి చూస్తాడు. విచిత్రమేంటంటే 25 ఏళ్ల క్రితం పావలాకి ఏమొచ్చాయో ఇప్పుడు 5 రూపాయలకి అవే వస్తున్నాయి. ఇందుకు కారణం రూపాయి విలువ తగ్గడమే. తరిగిపోయే రూపాయి విలువ కంటే ఎక్కువ వడ్డీ గిట్టుబాటైతేనే మనం చేసే పొదుపుకు లాభం దక్కినట్లు. రూపాయి విలువ ఏడాదికి 100కి 7 రూపాయల చొప్పున పడిపోయింది అనుకుందాం. ధరల పెరుగుదల వల్ల ఈరోజు 100 రూపాయలకి దొరికే వస్తువు వచ్చే సంవత్సరం 107 రూపాయలు వేచిస్తే గానీ దొరకదన్నమాట. మనం కట్టే బీమా ఎండోమెంట్ పాలసీలో 100 రూపాయలు దాచుకుంటే ఏడాది తర్వాత 106 రూపాయలు తిరిగి వస్తే మన డబ్బులు మొత్తం మనకి తిరిగి వచ్చినట్టు కాదు గదా, పైగా 1 రూపాయి నష్టపోయినట్లే. ఖర్చుల్ని తగ్గించుకుని విలాసాలను పక్కనబెట్టి భవిష్యత్తు అవసరాల కోసం మనం కష్టపడి చేసే పొదుపుకు సరైన ప్రతిఫలం దక్కకపోతే మన శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మనీ విలువ తరుగుదల ఎప్పుడెంత ఉందో తెలియాలంటే మనకు అందుబాటులో ఉన్నది ద్రవ్యోల్బణం రేటు మాత్రమే. 2004-2005 సంవత్సరంలోని 676 నిర్ధారిత వస్తువుల టోకు ధరలను ప్రామాణికంగా తీసుకొని వాటి ధరలు ప్రస్తుతం ఏ మేరకు పెరిగాయో పోల్చి చూస్తూ పెరుగుదల శాతాన్ని ఎప్పటికప్పుడు లెక్కవేసి ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం ప్రకటించేది. వాస్తవానికి వినియోగదారునిగా మనీ విలువ ఏ మేరకు తగ్గిపోయిందో దాని ప్రభావమేమిటో తెలియాలంటే వినియోగదారుల ధరల సూచీని ప్రామాణికంగా తీసుకోవటం మంచిది. అమెరికా, బ్రిటన్ వంటి చాలా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని వినియోగదారుల ధరల సూచీ గమనాన్ని బట్టే లెక్కిస్తున్నారు. మన దేశంలో 2014 ఏప్రిల్ నుండి వినియోగదారుల ధరల సూచీనే ప్రామాణికంగా తీసుకొని ద్రవ్యోల్బణ శాతాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ద్రవ్యోల్బణం 7% ఉందంటే మన పొదుపుపై 7% కంటే ఎక్కువ వడ్డీ గిట్టుబాటైతేనే మనకు లాభం వచ్చినట్టు. అయితే ఏడాదిలో ద్రవ్యోల్బణం పెరుగుతూ తరుగుతూ ఉంటుంది కాబట్టి సంవత్సరం మొత్తంలో సగటున ఎంత ద్రవ్యోల్బణం ఉన్నదో ధరలు ఏ మేరకు మారాయో చూసుకొని అంతకంటే ఎక్కువ శాతం వడ్డీ వచ్చే దానిలో పొదుపు చేసుకుంటేనే మన పొదుపు లక్ష్యం నెరవేరినట్లు. పొదుపు ఎంత? మధ్యతరగతి మగవారి ఆదాయంలో కనీసం 25% పొదుపు చేయాలి. ఆడవాళ్ళైతే తమ ఆదాయంలో కనీసం 50% దీర్ఘకాలిక పొదుపుకి మళ్లించాలి. మన దేశంలో ఇంటి పోషణ బాధ్యత ఇప్పటికీ మగవారిదే. భర్త ఆదాయానికి తోడుగా భార్య ఆదాయం ఉంటుంది కాబట్టి వారి ఆదాయం ఇంటి ఖర్చుకు మళ్లించే అవసరం రాకపోవచ్చు. అందుకే ఆడవారి జీతంలో కనీసం సగం దీర్ఘకాలిక పొదుపు మార్గాల్లోకి మళ్లిస్తే భవిష్యత్తు కుటుంబ అవసరాలను సునాయాసంగా తీర్చుకోవచ్చు. అధిక ఆదాయ వర్గాల వారి ఆదాయంలో ఇంటి ఖర్చులు పోగా మిగిలిన దానిలో కనీసం సగం దీర్ఘకాలిక పొదుపుకు మళ్లించాలి. అంటే 60,000 రూపాయలు నెల జీతం ఉన్నవారికి ఇంటి ఖర్చులకు 20,000 ఖర్చులైతే మిగిలిన 40,000లో కనీసం సగం దీర్ఘకాలిక పొదుపు మార్గాలకు మళ్లించవచ్చు. అదే ఆడవారైతే వారి ఆదాయంలో 75% వరకు పొదుపుకు మళ్లించినా ఇబ్బంది ఉండదు. మీ వద్ద డబ్బు దాస్తే ఎన్నేళ్లలో రెట్టింపవుతుంది? బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకునేవారు
పోస్టాఫీస్లో దాచుకోవాలనుకునేవారు సాధారణంగా అడిగే ప్రశ్న ఇది. మన సొమ్ము రెట్టింపు కావడానికి ఏ వడ్డీకి ఎంతకాలం పడుతుందో తెలియాలంటే 72 అంకెని వడ్డీ శాతంతో భాగిస్తే సమాధానం తెలిసిపోతుంది. 8% వడ్డీతో రెట్టింపు కావడానికి 9 ఏళ్ళు అంటే 72/8 9 ఏళ్ళు పడుతుంది. అలాగే 24% వడ్డీతో రెట్టింపు కావడానికి 72/24 అంటే 3 ఏళ్ల సమయం చాలు. కొన్నేళ్ల క్రితం ఇందిరా వికాస పత్రాలు 5 ఏళ్లలో రెట్టింపు అయ్యేవి. కాబట్టి డిపాజిట్ సొమ్ము ఎన్నేళ్లకి రెట్టింపు అవుతుందో అడుగుతుంటారు ప్రజలు. 72 సూత్రంతో వడ్డీ శాతం తెలిస్తే సుమారుగా ఎన్నేళ్లకు రెట్టింపో తెలిసిపోతుంది. అవసరంలో ఆదుకునే రిజర్వ్ మనీ. ఆస్తి కలవాడు ఆస్తిపరుడు, ధనవంతుడు కాదు. ధనం కలవాడు మాత్రమే ధనవంతుడు. ఆస్తికి ధనానికి తేడా తెలుసుకోవటంలో కోట్లకు పడగలెత్తిన వయోవృద్ధులే కాకుండా 4-5 అంకెల్లో వేతనాలు అందుకుంటున్న నేటి యువతరంకి కూడా స్పష్టత లేదు. ఫలితంగా వారికి ఆస్తులున్నప్పటికీ సమయానికి ఆదుకోగల నగదు వనరులు ఉండటం లేదు. దాంతో నగదు అవసరాల కోసం మిత్రుల దగ్గర చేయి చాపవలసిన దుస్థితి చాలామందికి తప్పడం లేదు. మన వాహనానికి పెట్రోల్ రిజర్వులోకి వచ్చిన వెంటనే పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్తాం. మన స్కూటరుకు, కార్లకు పెట్రోల్ రిజర్వ్ ఎప్పుడూ తగ్గకుండా చూస్తాం. మరి మన ఇంటికి ఇంధనం ధనమే కదా, దానికి రిజర్వ్ పెట్టుకోవద్దా? ఎవరికి ఎంత రిజర్వ్ మనీ ఉండాలన్నది వ్యక్తిని బట్టి, వారి ఆదాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వోద్యోగంలో ఉన్నవారైతే కనీసం 3 నెలల జీతం రిజర్వ్ మనీగా ఉంచుకోవాలి. అదే ప్రైవేటు రంగంలో ఉద్యోగ భద్రత ఏమాత్రం లేని వారైతే 6 నెలల వేతనం రిజర్వ్ మనీగా పెట్టుకోవాలి. వ్యవసాయ రంగంలో పంట దిగుబడులు వాన రాకపై ఆధారపడి ఉంటాయి కనుక కనీసం ఒక పంటపై వచ్చే ఆదాయం లేదా ఒక సంవత్సరం ఇంటి ఖర్చులతో సమానం అయిన మొత్తం ఏది తక్కువైతే అది రిజర్వ్ మనీగా దాచుకోవాలి. ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉన్నట్లయితే వారి అనారోగ్యాల కోసం మరికొంత సొమ్మును అదనంగా ఉంచుకోవడం కూడా మంచిది. రిటైర్ అయిన వారైతే ఒక్కోసారి వారు అనారోగ్యం పాలైతే చికిత్సకయ్యే ఖర్చులు లక్షల్లోనే ఉంటాయి. గనుక రిటైర్మెంట్ బెనిఫిట్ల నుంచి కనీసం 3వ వంతు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిది. రిజర్వ్ మనీగా పెట్టుకోవాలనుకునే మొత్తంలో 5 లేదా 10% మొత్తాన్ని నగదుగా చేతిలో ఉంచుకుని మిగతా మొత్తాన్ని బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వేయడం వల్ల ఆ మొత్తాలపై అధిక వడ్డీ పొందేందుకు కూడా వీలు ఉంటుంది. ఉదాహరణకు 50,000 రూపాయలు రిజర్వ్ మనీగా పెట్టుకోవాలనుకుంటే అందులో 5,000 రూపాయలు నగదుగా ఇంట్లో నిల్వ పెట్టుకుని మిగతా మొత్తాన్ని 15,000 రూపాయల చొప్పున 3 బ్యాంక్ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్లుగా వేయడం శ్రేయస్కరం. 45,000 రూపాయల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా పొందడం మంచిది. ఈ అకౌంటుకు ఏటీఎం కార్డు కూడా తీసుకోవడం వల్ల సౌలభ్యం అధికంగా ఉంటుంది. ఇల్లు కట్టాలన్నా, స్థలం కొనాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏ ఇతర ఆర్థిక ప్రణాళిక అయినా ఈ రిజర్వ్ మనీని ముట్టుకోకుండా ఉంటామని గట్టిగా తీర్మానించుకోవాలి. ఒకవేళ రిజర్వ్ మనీ వాడకం తప్పని పరిస్థితి ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా ఆ సొమ్మును తిరిగి సమకూర్చుకోవాలి. రిజర్వ్ మనీ కోసం ఇప్పటికిప్పుడు చేతిలో డబ్బు లేకపోయినా నెలకు 100 నుండి శక్తి ఉన్నంతలో 1000 ఆ పై బడిన ఎంత మొత్తం అయినా నెల రికరింగ్ డిపాజిట్లో దాచి ఆ సొమ్ముతో రిజర్వ్ మనీ ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరానికి ఆదుకొని ఆస్తులున్నా లేకున్నా ధనానికి లోటు రాకుండా చూసుకునేవారు మరింత ధైర్యంగా ఉండగలరు. కోటీశ్వరుడైన వ్యవసాయదారుని కంటే
నెలకు 20,000 పింఛన్ తీసుకునే రిటైర్డ్ టీచర్ ఎక్కువగా సుఖంగా ఉంటున్నారు. రిజర్వ్ మనీ దాచుకున్న వారు ఇంకా ధైర్యంగా ఉంటారు. మనీ పర్స్ పుస్తకంలో 3వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.